పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. చైర్మన్ గా నక్కా వేదవ్యాస శాస్త్రి, డైరెక్టర్లుగా వేండ్ర మురళి, కానూరి వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం రైతుల శ్రేయస్సు కోసం పాటుపడుతూ రైతు రుణాలు, పథకాలను సక్రమంగా అందజేయాలని పితాని కార్యవర్గానికి సూచించారు. సొసైటీని ఉత్తమంగా తీర్చిదిద్దుతామని నూతన చైర్మన్ నక్కా వేదవ్యాస శాస్త్రి చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం యొక్క నూతన పాలకవర్గాన్ని త్రిసభ్య కమిటీగా మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ సంయుక్తంలో మరి మా తెలుగులకు సంబంధించిన అధ్యక్షులందరూ నాయకులు ఏకముఖంగా మరి స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, మరి అసెంబ్లీ సభా హక్కు కమిటీ చైర్మన్ పీతాని సత్యనారాయణ గారి వద్ద మా నాయకులందరూ తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం తరఫున మరి చైర్మన్ గా నన్ను, మరి డైరెక్టర్ గా ఇద్దరు వేండ్ర మురళి గారిని, కానూరి వెంకట సత్యనారాయణ గారిని ముగ్గురిని ఏకగ్రీవ తీర్మానం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారి యొక్క సమక్షంలో వారు పెడితే అక్కడి నుండి మాకు ఈ చైర్మన్, డైరెక్టర్లుగా అవకాశం కల్పించడం అన్నది కూటమి ప్రభుత్వం ద్వారా మాకు ఏర్పడింది. మరి ఈ రోజున ప్రమాణ స్వీకారం మరి రైతులందరూ